హలో అందరికీ! ఈరోజు మా అమ్మ సింపుల్‌గా అండ్ టేస్టీగా అయిపోయే ప్రాన్స్ కడాయి బిర్యానీ చేసిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్, నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని, అందులోనే మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ ఏ మసాలాలైతే వేసానో బిర్యానీ స్పైసెస్ వాటి డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను. సో, చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్ కొద్దిగా పసుపు వేసుకొని ప్రాన్స్ మగ్గేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలి మనకు గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 ½ కప్ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి ఒక గ్లాస్ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఒక ఉడికొచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని సిమ్‌లో మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.